దగ్గర హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మేము గుడల తిరణాలు అయితే వెళ్తున్నామండి. గుడదలకు వెళ్తున్నాం, విజయవాడ గుడదలకు అయితే వెళ్తున్నాము. పిల్లలందరూ మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ, మేమైతే వెళ్తున్నాము. ఆటోలో వెళ్తున్నామండి. ఆటో వేసుకుని వెళ్తున్నాం. మాకు ఆటో ఉంది, ఆటో వేసుకుని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇగోండి అక్కడ తినడానికి అయితే పులిహోర అయితే చేశాను. ఎంత గట్టిగా నొక్కారు. ఇక తినడానికి అయితే పులిహోర చేశానండి. చూడండి, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ప్లేట్లు కూడా పట్టుకెళ్తున్నాం. మేము కొనుక్కోకుండా ప్లేట్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నాం. వాటరు ప్లేట్లు అయితే పట్టుకెళ్తున్నాము. ప్లేట్లు పెట్టి ఇందులో పెట్టు అసలు ప్లేట్లు వాటర్ కూడా పట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ ఏం కొనుక్కోకుండా ఇప్పుడైతే కొనుక్కోలేమండి, అక్కడ రేట్లు ఉంటాయి. అందుకే చెప్పి అన్నీ ఇంటికాడే పట్టుకెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు మేము అన్నీ చూపిస్తాను, చూసేది. ఇదిగోండి ఆటో. ఈ ఆటో మా ఆటో ఇది. ఈ ఆటో అయితే ఎక్కేస్తున్నాం. మనం తీసుకెళ్ళే సామాను అన్నీ ఇలా దీంట్లో పెట్టుకున్నాం. బయట బయటకి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేమైతే వెళ్తున్నామండి. కొంచెం ఎదరికి వెళ్ళాక మా చెల్లె వాళ్ళు మా అమ్మాయి ఎక్కుతారు. హాయ్ చెప్పండి. మా మేనల్లుడు, చిన్ని మేనల్లుడు. హాయ్ చెప్పమ్మా. హాయ్. అటు చెప్పలేండి. ఓకే, గుడిదలైతే వచ్చేసామండి. మేము గుడిదలైతే వచ్చేసాం. చూడండి వచ్చేసాం. అవన్నీ చక్కగా చూడండి. అసలు గుడిదలు వెళ్దామని ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాం మేము. నిన్నైతే కుదిరింది మాకు వెళ్ళటానికి. ఇంక మేము వెళ్దామని అనుకున్నాక మా అన్నయ్య వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి కూడా అడిగాము. అడిగితే వాళ్ళు కూడా మేము అడిగినందుకు కాదనకుండా అయితే వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే గుడిదలైతే వెళ్ళిపోయాం. ఆటో వేసుకుని అయితే వెళ్ళిపోయాం. చాలా ఎంజాయ్గా అయితే ఉంది దేవుడి గుడికి వెళ్ళినందుకు. ప్రతి సంవత్సరం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అండి. అయితే కనుక సిలువు దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మేము. మా లేడీస్ అయితే వెళ్ళలేదు అసలు. మా ఆయన, మరిది, మా అన్నయ్య వాళ్ళైతే వెళ్ళేవాళ్ళు సిలువు దగ్గరికి. మేమైతే అసలు వెళ్ళలేదు. అందుకని చెప్పి నేను కూడా ఇవాళ సిలువు దగ్గరికి అయితే కంపల్సరీగా వెళ్ళాలని పంతంతో అయితే వచ్చాను. అది గర్భగుడి అండి. గర్భగుడి దగ్గరికి అయితే లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు కెమెరా అది ఫోన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, వీడియో అయితే తీయొద్దు అన్నారు. ఊరుకోరండి, తీయకూడదు, ఫోన్ కూడా లోపలికి పట్టుకెళ్ళకూడదు అన్నారు గర్భగుడిలోకి. అందుకని చెప్పి అక్కడ వరకు అయితే తీయగలిగాను నేను. లోపలైతే తీయలేకపోయాను. లోపలికి వెళ్ళి ప్లేయర్ చేసుకుని అయితే వచ్చేసాము. ఇంకా మా చెల్లి, నేను, మా ఆయన, మా మరిది, మా అన్నయ్య, మా పిల్లలు అందరం అయితే పైకి ఎక్కుదామని ఇంకా బయలుదేరాము. మా అమ్మ అయితే కిందే ఉందండి. మేమందరం బయలుదేరి పైకి అయితే వస్తున్నాము. అదిగా చూడండి, సగం దూరం అయితే వచ్చేసాము. మేము.
అవి చూడండి అసలు ఎంత అందంగా ఉందంటే మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాం దగ్గరలోకి. ఇంక పైనే మరియమ్మ తల్లి, ఆ స్టెప్పులు పైకి వెళ్తే ఇంకా మరియమ్మ తల్లి దగ్గరికి. చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూడటానికి కదా. విజయవాడ వాళ్ళు పెట్టి పుట్టుంటారు, అదృష్టవంతులు అనిపించింది నాకైతే కనుక. మా విజయవాడ అయ్యి ఉంటే కంపల్సరీగా గుడి దగ్గరికి వెళ్తానే ఉండేవాళ్ళం మేమైతే, అంత ఇష్టం మాకైతే. ఇంకా పైకి వెళ్ళానండి. అంటే మరియమ్మ తల్లి దగ్గరికి పైకి మోకాళ్ళ మీద నడిచానండి, అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా మళ్ళీ కిందకి దిగినాక అయితే తీయగలిగాము. మా ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో, మా వారిది నాది ఫేస్ చూడండి అసలు ఎలా ఉందో. అక్కడికే ఇంకా ఫేస్ నీరు గారిపోయింది. అట్లయితే ఎక్కలేవు, నువ్వు నడవలేవు, అంత దూరం అసలు నువ్వు నడవలేవు, వద్దు వద్దు అన్నారు. మా ఆయన కూడా వస్తావా ఉంటావా అన్నారు. మా మా ఆయన మా మరిది అయితే వద్దులే వదిన ఆగిపో, నువ్వు నడవలేవేమో అన్నారు. లేదు, నేను సిలువు దగ్గరికి వెళ్ళాల్సిందే, కంపల్సరీగా సిలువు దగ్గరికి రావాలి, నేను వెళ్ళాలని పంతంతో మా ఆయన కూడా నన్ను ఎక్కువ ఫోర్స్ చేయలేదండి. నీకు ఇష్టం ఉంటే రమ్మన్నారు. అలాగే వెళ్ళాము సిలువు దగ్గర. అసలు ఆ సిలువు దగ్గరికి వెళ్ళంగానే చూడంగానే ఇంకా నా సంతోషం చూడండి, మామూలు సంతోషం కాదు. కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి. దేవుడా వచ్చేసాను తండ్రి, నన్ను ఇక్కడ దాకా రప్పించావు అనుకున్నాను. ఇంకా ఎందుకంటేనండి 17 సంవత్సరాలు అవుతుందండి సిలువు దగ్గరికి వెళ్ళి. కిందే వచ్చేసేవాళ్ళం. సిలువు దగ్గరికి వెళ్ళి కనీసం దగ్గర 17 సంవత్సరాలు. మా మా చిన్నతనంలో అయితే మా వారు, మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చి కిందకి వెళ్ళిపోయారు. ఇంకా మా చెల్లి, మా వదిన, మా పిల్లలు, మా చెల్లెల పిల్లలు, మా పెద్ద అబ్బాయి వీళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నా ప్రోత్సాహంతో అయితే వచ్చేసాను. మా నాన్న చిన్నప్పుడు మా నాన్న బతుకుండంగా అయితే వెళ్ళామండి. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు సిలువ ఎక్కాను నేను, సిలువ దగ్గరికి ఎక్కాను నేను. 17 సంవత్సరాలు అవుతుంది సిలువ దగ్గరికి ఎక్కి. నా సంతోషం అంటే సంతోషం కాదండి, చాలా సంతోషం అసలు. అది కిందకు వచ్చేసాను. ఇంకా కిందకైతే చాలా ఈజీగా దిగాం, చాలా ఈజీగా వచ్చేసాం. వచ్చినాక అయితే పులిహోర వండుకు వెళ్ళానండి. తినేసాము, శుభ్రంగా తినేసి బయలుదేరిపోయాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్. ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.